కలర్ఫుల్ గా భలే ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి క్యారెట్ సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. స్టవ్ ఆన్ చేసి కడాయిలో నెయ్యి వేయండి. క్యారెట్ ని శుభ్రంగా కడిగి తొక్క చెక్కేసి ఇలా తురుము తీసుకోండి. తిప్పుతూ క్యారెట్ తురుము సాఫ్ట్ గా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసి ఒక బౌల్ లోకి తీసుకోండి. కడాయిలోకి చిక్కటి పాలు పోయండి. హాఫ్ కేజీ క్యారెట్ కి 1 లీటర్ పాలు సరిపోతాయి. క్యారెట్ సగ్గుబియ్యం పాయసం కోసం నేను చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇవైతే త్వరగా ఉడికిపోతాయి. ఒకవేళ మీరు పెద్ద సగ్గుబియ్యం తీసుకుంటే కొద్దిసేపు వాటర్ లో బాగా నానబెట్టి పాలల్లోకి వేయండి. ఇలా సగ్గుబియ్యం సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఉడికించాలి. దీంట్లో సాఫ్ట్ గా ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న క్యారెట్ తురుము మొత్తం వేసేయండి. ఒకసారి కలిపి కొద్దిసేపు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసేయండి. పాయసం కొద్దిగా చల్లారిన తర్వాత మీరు తినేదాన్ని బట్టి మీ టేస్ట్ తేనట్టు బెల్లం దంచి పొడి చేసి వేయండి. బెల్లం పాయసంలో మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. అంతేనండి, క్యారెట్ సగ్గుబియ్యం పాయసం రెసిపీ రెడీ అయిపోయింది. నెయ్యిలో కొన్ని జీడిపప్పుల్ని బాగా ఫ్రై చేసి వేయండి. పిస్తాల్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేస్తే తింటున్నప్పుడు మధ్య మధ్య తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. క్యారెట్ సగ్గుబియ్యం పాయసం రెసిపీ మీ అందరికీ నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.